ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామధూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేటి పంచాంగం అనగా నవంబర్ 20వ తేదీ 2024 సంవత్సరం బుధవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈ రోజు తిథి కృష్ణ పంచమి సాయంత్రం 4:55 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం పగలు 2:55 వరకు. యోగం శుభయోగం పగలు 1:12 వరకు. కరణం తైతుల సాయంత్రం 4:55 వరకు. గరజి రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు. అమృత గడియలు పగలు 12:32 గాయతు 2:07 వరకు. దుర్ముహూర్తం పగలు 11:39 గాయతు 12:24 వరకు. వర్జం రాత్రి 11:10 గాయతు 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. ఈ రోజు శ్రాద్ధ తిథి పంచమి. కార్తీక మాస కృష్ణపక్ష పంచమి రోజు మన పెద్దలు ఎవరన్నా గతించిన వాళ్ళు ఈ రోజున కృష్ణపక్ష పంచమి రోజు గతించిన వారు ఉంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. అట్లాగే ఈ రోజు విశేషం ఏంటంటే పంచమి బుధవారం పునర్వసు నక్షత్రం కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి శివకేశవులు ఇద్దరికి కూడా విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా మహాప్రీతికరమైన మాసం. పంచమి తిథి విశేషమైంది. అట్లాగే పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్ర ప్రభువుది. కార్తీక మాసం శివుడిది కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుశ్చ హృదయగం శివ. ఇక్కడ శివకేశవులు ఇద్దరికి అభేదం కాబట్టి ఈ రోజున మీరు రామాయ నమః అనే మహామంత్రంతో గాని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామ మంత్రంతో గాని శ్రీరామచంద్ర ప్రభువుని అర్చించడం పూజించడం నమస్కరించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే శ్రీం నమశివాయ అనే మంత్రంతో శివుడికి చేసే అభిషేకం శివుడికి చేసే పూజ అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.